కంబ్యాక్ అంటే ఏంటి అని అంతా అనుకునే టైంలో కంబ్యాక్ అంటే ఇది అని ప్రూవ్ చేశారు మన తెలుగు హీరోలు. అందరి విషయాల్లో ఎలా ఉన్నా తెలుగు హీరోల కెరీర్లో మాత్రం కంబ్యాక్ అంటే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ డైలాగ్ మన హీరోలకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ హీరోల విషయంలో అదే జరిగింది కాబట్టి. మామూలుగా ఒక కామన్ మ్యాన్ ఫెయిల్ అయితే అది అతని ఇంటి నాలుగోడల మధ్య ఉంటుంది. అదే ఒక హీరో సినిమా ఫ్లాప్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మోతం మోగిపోతుంది. దీంతో నీరసపడ్డ ఫ్యాన్స్, పండగ చేసుకునే యాంటీ ఫ్యాన్స్, హీరో కెరియర్ అయిపోయింది అనుకునే జనాలకు ఫ్లాప్ సినిమాను మర్చిపోయేలా బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుంది? అలా పడిలేచిన అలల్లా ఫ్లాప్స్ తర్వాత హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చిన కొందరి హీరోల సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. పవన్ కళ్యాణ్, ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే. ఇక స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. 2008లో రిలీజ్ అయిన జల్సా మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ కు సరైన హిట్ పడలేదు. 2010లో రిలీజ్ అయిన కొమరంపులి, 2011లో రిలీజ్ అయిన తీన్మార్, పంజా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. జల్సా తర్వాత ఏ సినిమా హిట్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ అంతా నీరసపడిపోయారు. ఆ తర్వాత 2012లో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి థియేటర్స్ ని షేక్ చేసింది. దీంతో 3 ఇయర్స్ నుంచి దాంతో ఉన్న ఫ్యాన్స్ కు ఎడారిలో లస్సీ దొరికినట్టయింది. అలా ఫ్లాప్స్ తర్వాత గబ్బర్ సింగ్ తో కంబ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు పవర్ స్టార్. కంబ్యాక్ కి ఫస్ట్ ప్లేస్ పవన్ కళ్యాణ్ అయితే సెకండ్ ప్లేస్ నితిన్ది. కెరీర్ స్టార్టింగ్ లోనే జయం, దిల్ సినిమాలతో హిట్ కొట్టాడు నితిన్. సై సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ఆ తర్వాత సినిమాలతో హిట్ కొట్టడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక కెరీర్ అంతా అయిపోయింది అనుకునే టైంలో 2012లో రిలీజ్ అయిన ఇష్క్ మూవీతో హిట్ కొట్టాడు నితిన్. సాంగ్స్ రిలీజ్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ దాకా హిట్ వైబ్స్ మెయింటైన్ చేసింది మూవీ టీం. అలా ఇష్క్ తో కంబ్యాక్ ఇచ్చాడు హీరో నితిన్. బాలకృష్ణ, బాలయ్య గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. అటు 90s వాళ్లకు, ఇటు 20s వాళ్లకు బాలయ్య ఒక ఎమోషన్. ఇక బాలయ్య యాక్షన్, మాస్ యాంగిల్స్ గురించి చెప్పాలంటే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చూస్తే చాలు. అలాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాలయ్య లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత హిట్ కొట్టడానికి 6 ఏళ్లు పట్టింది. ఆ 6 ఏళ్లలో బాలయ్య ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో అంతకు డబుల్ హ్యాపీనెస్ సింహాతో దొరికింది. 2010లో రిలీజ్ అయిన సింహాతో కంబ్యాక్ ఇచ్చాడు బాలయ్య. అప్పటి నుంచి బోయపాటి బాలయ్య కాంబో అంటే జనాల్లో ఎక్కడ లేని హైప్ వస్తుంది. మహేష్ బాబు, అమ్మాయిల మనసులనే కాదు అంతులేని అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు మహేష్ బాబు. మురారి, ఒక్కడు, అతడు లాంటి డీసెంట్ సినిమాలతో ముందుకెళ్తున్న టైంలో 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమాతో తనలోని ఇంకో యాంగిల్ ని బయటపెట్టాడు సూపర్ స్టార్. మహేష్ బాబు మాస్ యాక్టింగ్, పూరి మార్క్ కనిపించిన పోకిరి సినిమా అప్పట్లో రికార్డ్స్ అన్నిటినీ షేక్ చేసింది. ఆ సక్సెస్ తర్వాత అప్కమింగ్ సినిమాలపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా. కానీ మళ్లీ హిట్ అనే మాట వినడానికి మహేష్ బాబుకు 5 ఇయర్స్ పట్టింది. 2011లో రిలీజ్ అయిన దూకుడు సినిమాతో మళ్లీ హిట్ కొట్టాడు మహేష్ బాబు. దూకుడుతో కంబ్యాక్ ఇచ్చిన మహేష్ తర్వాత వచ్చిన బిజినెస్ మ్యాన్ తో అదే దూకుడుని కంటిన్యూ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, యాక్టింగ్ తో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డాన్స్ అన్నిటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయగల ఒకే ఒక్క హీరో జూనియర్ ఎన్టీఆర్. 2010లో రిలీజ్ అయిన అదుర్స సినిమా తర్వాత సరైన స్క్రిప్ట్స్ లేకనో లేదంటే టైం బాగోలేకనో 5 ఏళ్లు ఎలాంటి హిట్ సినిమా పడలేదు. 5 ఇయర్స్ వెయిట్ చేశాక 2017లో వచ్చిన టెంపర్ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు తారక్. ఎందుకంటే అప్పటిదాకా చేసిన సినిమాలు ఓ ఎత్తైతే టెంపర్ లో మాత్రం తన విశ్వరూపాన్నే చూపించాడు. 6 ప్యాక్ తో, తనలోని మాస్ యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు తారక్. అలా టెంపర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చిన తారక్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశమే రాలేదు. కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. ప్రభాస్, తన పేరు చరిత్ర మర్చిపోదు. 2005లో ఛత్రపతితో హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత ఎన్ని మేక్ ఓవర్స్ చేసినా హిట్ పడటానికి 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వచ్చింది డార్లింగ్ సినిమా. ఒక్క టికెట్ తో 2 లవ్ స్టోరీలు చూపించేశాడు.
తెలుగు సినిమాలో ఫస్ట్ టైం ఫస్ట్ హాఫ్ మొత్తం మన ఇమాజినేషన్ కి వదిలేసిన సినిమా ఇదే. దానికి తోడు జీవి ప్రకాష్ తన మ్యూజిక్ తో అప్పట్లో మ్యాజిక్ చేశాడని చెప్పాలి. అల్లు అర్జున్ దేశముద్రతో మాస్ ఫాలోయింగ్ పెంచుకొని పరుగుతో సైలెంట్ హిట్ కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత వచ్చిన వరుడు, బద్రీనాథ్, ఆర్య 2తో 2 అడుగులు వెనక్కి తగ్గాడు అల్లు అర్జున్. జులై యావరేజ్ గా నడిచింది కానీ కమర్షియల్ గా స్టార్ హీరో రేంజ్ పడలేదు. ఆ టైంలో వచ్చింది రేసుగుర్రం. బన్నీ కామెడీతో, కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం ఎంట్రీతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. అలా రేసుగుర్రంతో కంబ్యాక్ ఇచ్చాడు అల్లు అర్జున్. నాగార్జున హిట్స్ ఎవరైనా ఇస్తారు, కానీ క్లాసిక్స్ కొందరు మాత్రమే తీస్తారు. అలాంటి తెలుగు సినిమా క్లాసిక్స్ లో మనం సినిమా కూడా ఒకటి. రామదాసు సినిమా తర్వాత 7 ఏళ్లు హిట్ కోసం ఎదురుచూసిన నాగార్జున మనం సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. రవితేజ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో రవితేజ. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించి మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. 2011లో మిరపకాయతో హిట్ కొట్టిన రవితేజకి మళ్లీ 2012లో బలుపు సినిమాతో పెద్ద హిట్ వచ్చింది. కానీ ఈ 2 సినిమాల మధ్య 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దొంగల ముఠ, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు సినిమాలు చూశాక రవితేజ కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకున్నారంతా. కానీ గడ్డం పెంచి పాత రవితేజ బయటకొచ్చాడు. బలుపు సినిమాతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుని బ్లాక్ బస్టర్ కొట్టాడు మాస్ మహారాజా. నిఖిల్ హ్యాపీ డే సినిమాతో డెబ్యూ ఇచ్చాక తన 3rd ఫిలిం గా వచ్చిన యువతతో హిట్ కొట్టినా తర్వాత వచ్చిన సినిమాలతో ఫెయిల్యూర్స్ రుచి చూశాడు నిఖిల్. కానీ తర్వాత నిఖిల్ తీసుకున్న ఒక డెసిషన్ తో తన ఎంటైర్ కెరీర్ టర్న్ అయింది. ఫెయిల్యూర్స్ చూసిన నిఖిల్ కంటెంట్ ఉన్న సినిమాలే తీయాలని ఫిక్స్ అయ్యాడు. అలా స్వామిరారా సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ఆడియన్స్ అంతా నిఖిల్ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీస్తాడని నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇవి మన తెలుగు హీరోలు కంబ్యాక్ ఇచ్చిన సినిమాలు. ఈ వీడియోలో ఇంకా కంబ్యాక్ ఇచ్చిన హీరోలు ఎవరైనా మిస్ అయి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ చేసిన హీరోల కంబ్యాక్ పార్ట్ 2 వీడియోలో చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు PM Talkies.